హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. అఖండ 2 సినిమాకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అది కూడా బాలకృష్ణ గారికి సంబంధించి. ఆ అప్డేట్ ఏంటనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో బాలకృష్ణ గారి రెమ్యునేషన్ సంబంధించి అఖండ 2 సినిమాకి ఆయన ఇంతకుముందు ఎప్పుడు తీసుకున్నటువంటి ఒక రెమ్యునేషన్ తీసుకున్నారని ఒక మాట వినిపిస్తోంది. అది ఇప్పటివరకు అసలు ఎప్పుడు కూడా ఆయన రెమ్యునేషన్ సంబంధించి ఇక్కడ ప్రచారం లేదు చెప్పాలంటే. అవును. మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ఈ సినిమాకి ఆయన రెమ్యునేషన్ కూడా హాట్ టాపిక్ అయింది. సో మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఎంత తీసుకుని ఉండొచ్చు? సో మీరు అన్నట్టు ఫస్ట్ టైం ఆయన ఒక పాన్ ఇండియా సినిమాని అటెంప్ట్ చేశారు. సో అఖండకు వచ్చినటువంటి దానికి ఆ పేరు కానివ్వండి, అది కూడా దానికి ఉన్నటువంటి ఆ సబ్జెక్టు అంటే దేశవ్యాప్తంగా అలాంటి సబ్జెక్టులకి ఎక్కువ ఆదరణ ఉంటుందనే విషయం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఆ తరహా సినిమాలు, అంటే హైందవ ధర్మాన్ని గురించి చెప్పేటువంటి సినిమాలు, ప్రత్యేకించి ఈ సంవత్సరం చావా అనే సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సో అది కూడా ఈ పాయింట్, అంటే ఒక అది బయోపిక్ లాగా కనిపించిన అండర్ కరెంట్ గా అందులో చెప్పిందంతా కూడా ధర్మం గురించి, హైందవ ధర్మం గురించే ఎక్కువ డైలాగ్స్ పరంగా కానివ్వండి, సన్నివేశాల పరంగా కానివ్వండి, అది చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో అది బాగా ఆకట్టుకుంది, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఇది బయోపిక్ కాదు, కానీ హైందవ ధర్మం గురించి అఖండ అనేటువంటి పాత్ర ద్వారా బోయపాటి శ్రీను ఏం చెప్పాడు ఈ సినిమాలో అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిలో ఒక క్యూరియాసిటీని కలిగిస్తుంది. మరి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేశాడు కదా బాలకృష్ణ, ఈ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడు? ఎందుకంటే సమకాలీన కథానాయకుల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు మనకి సీనియర్ స్టార్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పటికీ కూడా. కాకపోతే ఈ నలుగురిలో నాగార్జున డౌన్ అయిపోవటం కమర్షియల్గా కూడా మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత ఆయన క్యారెక్టర్ రోల్స్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు మారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఉదాహరణ కూలీ కానివ్వండి, కుబేర కానివ్వండి, ఇలాంటివి. తను సోలో హీరోగా చేసినటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిజాస్టర్స్ అవ్వటం. సోగ్గాడే చిన్న సినిమా అది లాస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన సోలో హీరోగా చేసింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి విజయం ఆయన సోలో హీరోగా లేదు అసలు. సో అప్పటికి అంటే ఆ నలుగురిలో కూడా ఈయన ఎంత పెద్ద ఘన విజయాలు సాధిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ టైంలో, నేను చెప్తుంది ఈ టైం కాదు, ఆ నలుగురు కూడా మంచి ఫామ్ లో ఉన్న టైంలో అందరికంటే అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరోగా అప్పుడే బాలకృష్ణ పేరు ఉండేది. ఎప్పుడు కూడా నాకు ఎంత కావాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా డిమాండ్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ నిర్మాతలు ఆయనకి ఎక్కువ ఇస్తామని చెప్పి ఆఫర్లు చేసినా కూడా ఆయన తగ్గమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు చెప్పేటువంటి మాట. మిగతా హీరోలు అంటే ఈయన ఒక సపోజ్ 20 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది అనుకుందాం, ఏంది అవతల హీరో 25 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది అనుకుందాం, లేదంటే ఈయనకి సమానంగానే ఆయన చేసేది అనుకుంటాం. వాళ్ళు ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటారో అంతకంటే తక్కువ ఆయన తీసుకునేవాడు రెమ్యునరేషన్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అందరికి ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవాడు ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఖచ్చితంగా అదే చెప్తారు. అది అంటే ఒక ప్రొడ్యూసర్స్ కథానాయకుడిగానే ఆయన చిత్రసీమలో ఇంతకాలం మరి ఎందుకు ఎప్పటికీ స్టిల్ అలాంటి ఒక కరిష్మా ఆయనకి ఉంది అంటే ఇదొక ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి గుణం. సినిమాకి పెంచేసుకుంటా పోవటం, పాటు లాభాల్లో వాటాలు తీసుకున్న సందర్భం కూడా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఈ రెమ్యునరేషన్ సినారియో అనేది మారిపోయింది. అంటే అంత ఇప్పుడు అన్ని పెరిగిపోవటం వల్ల సో అలా కాదు అని చెప్పేసి ఆ మోడల్స్ మార్చేశారు. కొన్ని ఏరియాలు తీసేసుకోవటం, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో షేరింగ్ తీసుకోవటం అనేటువంటి పద్ధతులు ఇప్పుడు వచ్చేసాయి. అందుగురించే ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళ సొంత బ్యానర్లు పెట్టుకొని వాళ్ళు కూడా కో ప్రొడ్యూసర్ గా ఉంటున్నటువంటి ఇదంతా కూడా షేరింగ్ వ్యవహారం. రెమ్యునరేషన్లు అనేవి డైరెక్ట్ గా తీసుకోకుండా ఒక ఏరియాలు తీసేసుకోవటం,
ఒక నైజాం, మహేష్ బాబు ఉన్నాడంటే ఒక ఏరియా నైజాం ఏరియా తీసేసుకోవటం, అట్లా జరుగుతూ ఉంది. ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిన ఏదైతే ఏరియాలు అమ్ముతారో డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారో ఆ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన దాంట్లో ఏదైతే లాభం ఉందో ఆ లాభాల్లో షేరింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ఫ్లో అయితే ఆ ఓవర్ఫ్లో కూడా షేరింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బాలయ్యకి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆయన రెమ్యూనరేషన్ తక్కువగా ఉండటం అనేది అసలు ఎప్పుడు కూడా సాధారణంగా బయటికి రాదు. బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ మీద ఎప్పుడు అసలు టాపికే కాలేదు ఎప్పుడు. అవును, ఇప్పటిదాకా అవ్వలేదు. పూరి జగన్నాథ్ గారు చెప్పిన విషయం కూడా అదే, కథ నచ్చింది, పావుగంట కంటే ఎక్కువ చెప్పలేదు, నాకు నీ సినిమాలు నచ్చినాయి, చేసేద్దాం పదా అన్నారు తప్ప ఇంకేం మాట్లాడలేదు అన్నారు. సో ఆ తరహా ఒక మంచి పేరు ఆయనకు ఉంది ఈ విషయంలో. అంటే ఎక్కువగా ఈవెన్ ఏదైతే బడ్జెట్ ఉందో తన సినిమా బడ్జెట్, ఆ సినిమా బడ్జెట్ కూడా కంట్రోల్గా ఉండాలని చెప్పేసి ఫీల్ అయ్యేటువంటి ఒక హీరో. సో మళ్ళీ అనవసరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టేసి మళ్ళీ అది రాలేదు థియేటర్కల్గా, సపోజ్ ఇప్పుడు 50 కోట్లు పెట్టాం, థియేటర్కలు చూసుకుంటే ఏ 30 కోట్లు 25 కోట్లు అయితే అలా కాదు. అంటే అప్పటికి ఓటీటీలు రాని కాలంలో చెప్తున్నాను. సో అలా ఎప్పుడు కూడా మనది ఓవర్ బడ్జెట్ కాకూడదు. నా మార్కెట్ పరిధి ఇంత ఉంది, సో అంతలోనే సినిమా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి హీరోల్లో ఆయన ఒకడు. అందుగురించి ఆయన ఎప్పుడు కూడా దాన్ని తగ్గట్లుగానే సినిమా చేసుకుంటూ వస్తారు. ఈవెన్ తన 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి కూడా చాలా వరకు, అంటే అది సబ్జెక్ట్ పరంగా చాలా బడ్జెట్ డిమాండ్ చేసేటువంటి సినిమా, దాన్ని కూడా చాలా వరకు తగ్గించి సినిమాకు మరీ ఓవర్ బడ్జెట్ కాకుండా చూడటంలో ఆయన పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పేసి చెప్తారు. సో అలాంటి హీరో. సో ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా చేశారు కాబట్టి చాలా మంది దృష్టి ఈ సినిమాకి ఎంత తీసుకుని ఉంటారు బాలకృష్ణ అనేటువంటి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. సో నాకు తెలిసి ఇప్పుడైతే మనకు తెలుసు పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా ఏ రేంజ్ లో తీసుకుంటున్నారు, ఎవరికి 50 కోట్లు తక్కువ లేదు. ఏ స్టార్ చూసుకున్నా కానీ కొంతమంది అయితే 100 కోట్లు తీసుకుంటున్నారు, ఇంకా ఒకరిద్దరు అయితే 150 కోట్ల దాకా కూడా మన తెలుగు హీరోలు తీసుకుంటున్నారు. ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ 150 కోట్ల దాకా వెళ్ళిపోయిందని వింటూ ఉన్నాం. కానీ మరి ఇప్పటికీ కూడా స్టిల్ 50 కోట్లకి ఆయన రీచ్ కాలేదు. అది కరెక్ట్ కూడా కాదు. 50 కోట్లు కూడా ఆయన తీసుకోలేదు. పాన్ ఇండియా సినిమా, అన్ని 5 భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా, ఎక్కువ రోజులు దీనికి ఆయన డేట్స్ తో పాటు అంటే శారీరకంగా కూడా చాలా కష్టపడ్డారు ఆయన. ఎందుకంటే ఆయన మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు గ్రీన్ మ్యాట్ మీద బ్లూ మ్యాట్ మీద యాక్ట్ చేసేటువంటి అలవాటు లేదు, ఏదో వచ్చి చేసామంటే అటు కాదు, ఎక్కడ టెక్నికల్ అసిస్టెన్స్ అవసరమో అక్కడ మాత్రం మేము దాన్ని పెట్టుకుంటాం, మిగతా అంతా కూడా ఫిజికల్ గా కష్టపడతాను నేను అనేటువంటిది ఇప్పుడు ఈ వయసులో కూడా అలాంటి రూల్ లాగా పెట్టుకొని చేస్తూ ఉన్నాడు ఆయన. సో రామ్ లక్ష్మణ్ కూడా రీసెంట్ గానే చెప్పారు ఇంటర్వ్యూలో, స్టంట్స్ అన్ని కూడా డూప్ సాయం లేకుండా మొత్తం ఆయనే చేశారు ఈ సినిమాకి. సో అలాంటి ఒక కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి వ్యక్తి హీరో నందమూరి బాలకృష్ణ. అందు గురించే ఈ సినిమాకి మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 40 నుంచి 45 కోట్ల రూపాయల వరకు ఆయనకి అందాయి అనేటువంటి మాట వినిపిస్తుంది. అది కూడా ఎక్కువే చెప్పాలంటే ఆయనకి, ఎందుకంటే ఈ సినిమా ముందు వరకు ఆయన తీసుకుంది 25 కోట్లు 30 కోట్ల లోపల. 25 కోట్లు అనేది నాకు ఒకరు చెప్పినటువంటి, ఆయనకి సమీపంగా మెలిగేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట నాకు అది. సో అలాగే బోయపాటి కూడా గతంలో తీసుకునే దానికంటే కూడా చాలా ఎక్కువగానే ఈ సినిమాకి తీసుకున్నాడు. అది 25 నుంచి 30 కోట్ల మధ్య ఉంది అనే మాట కూడా వినిపిస్తుంది. మేజర్ గా వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్స్ ఈ సినిమాకి ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ అయిందంటే అందులో వీళ్ళ ఇద్దరు రెమ్యూనరేషన్స్ వాళ్ళే అక్కడ దాకా ఆల్మోస్ట్ 70 crores వరకు కూడా 65 to 70 crores వాళ్ళిద్దరు రెమ్యూనరేషన్స్. మిగతా అంతా కూడా సినిమా కోసం ఖర్చు పెట్టారు అని చెప్పేసి, అంటే 100 crores పైనే ఖర్చు పెట్టినటువంటి మొట్టమొదటి
బాలకృష్ణ సినిమాగా సినిమా. ఇప్పుడు అఖండ 2ని మనం చెప్పుకోవచ్చు. కాస్ట్యూమ్ డ్రామా అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అంత కాలేదు. సో ఇది దీనికి అంత అవటంలో ఇక్కడ ఈ సినిమాకి బోయపాటి శ్రీని సంగతి మన అందరికీ తెలుసు. స్కంద లాంటి సినిమాకే చాలా భారీ బడ్జెట్ పెట్టి ఆయన ఆ సినిమాని రూపొందించారు, రామ్ హీరో అయినప్పటికీ కూడా. సో ఆయన డిజైన్ చేసేటువంటి సన్నివేశాలు భారీ బడ్జెట్ని కోరుకుంటాయి, తప్పదు అవి. అలాంటి సీన్లు పెడతాడని, అంటే ఎలివేషన్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. యాక్షన్ సీన్స్ అనేవి చాలా భారీ స్థాయిలో మనకు కనిపిస్తాయి. అందు గురించి ఆ స్థాయిలో ఖర్చు అవుతుంది. సో ఇది మనకు తెలిసినంతటికి బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ ఈ సినిమా సంబంధించి ఒక టాపిక్ అవడానికి కారణం ఏంటంటే, ఆయన గతంలో ఎప్పుడు తీసుకున్నంత రెమ్యూనరేషన్ దీనికి తీసుకున్నారు. దానికి కారణం ఇది పాన్ ఇండియా సినిమా కావటం. ప్రొడ్యూసర్స్ కూడా దీనివల్ల ఇంకా చాలా లాభమే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 65 crores నాన్ థియేటర్, అది కూడా కేవలం ఓటీటీ డీల్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు కూడా మంచి లాభాలు ఈ సినిమాతో అందుకోబోతున్నారని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయినా కూడా మీరు చెప్పిన వాస్తవం విన్న తర్వాత అది పెద్ద రెమ్యూనరేషన్ కాదు, ఆయన చేసిన మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అయినా కూడా అని అర్థమవుతుంది బట్టి. సో చూసారు కదండి బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ సంబంధించి క్లారిటీ అది. సో చూస్తూనే ఉండి తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.